శివనారాయణ దాచిపెట్టిన రహస్య వీలునామాలో బయటపడ్డ దీప పేరు మీద ఆస్తి నిలదీసిన జోష్న ముందు గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన శివనారాయణ షాక్లో పారిజాతం. మరి అసలు శివనారాయణ వీలునామాని ఎవరు తీశారు? అసలు వీలునామాలో దీప పేరు మీద ఆస్తి రాయడం ఏంటి? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక తన తండ్రి దగ్గరికి వస్తాడో దశరథ. నాన్న, మీరు బాధపడకండి, తప్పకుండా జోష్నలో మార్పు వస్తుంది. ఏదో రకంగా నచ్చ చెప్పి జోష్నకి పెళ్లి చేస్తే అప్పుడైనా ఇక ఈ సమస్య సర్దుమడుగుతుంది. అవును మావయ్య, తప్పకుండా జోష్న పెళ్లి ఒప్పుకొనేలా మేము చేస్తాము. ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను, ఆయనే ఒప్పుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ సుమిత్ర కూడా ఇక్కడ చూస్తే మీ తాతని పెళ్లి గురించి చాలానే ఆలోచిస్తున్నాడు. అవునవును, ఆలోచిస్తారు, ఏదైనా ఆలోచిస్తారు. నాకు నచ్చింది తప్ప ఇంకేదైనా ఆలోచించాలంటే వాళ్ళ తర్వాతే కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న. అయితే ఏమో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదేమో, నాకు బాగానే అర్థమవుతుంది. ఈ ఇంట్లో జరిగేవన్నీ కూడా దీప కోసమే తప్ప నాకంటూ ఏదీ లేదు. అసలు తాతలో ఇంత మార్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎంత భావ ప్రభావితం చేసినంత మాత్రాన అసలు ఎందుకింత మార్పు వస్తుంది అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఇక్కడ దీప దగ్గరికి వచ్చి శౌర్య విషయంలో పారు చేసిన పని గురించి మొత్తం చెప్తాడు. ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఆవిడ? చంటి పిల్ల మనసు కూడా ఎందుకలా మార్చేస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే అనసూయతో కాంచన మాట్లాడుతూ, అక్క, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? దీపనేమైనా బాధ పెట్టాను అనిపించిందా? లేదు చెల్లమ్మ, నీ ఆలోచన కూడా కరెక్టే. నువ్వు దీప క్షేమం కోసమే చెప్తున్నావు. నువ్వు నీ మనవరాలు కోసం, దీప కోసం కూడా ఆలోచించే చెప్తున్నావు. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదని అనసూయ చెప్తూ ఉంటుంది. ఈ లోకాన్ని ఇక్కడ జోష్నైతే బావ ఏదో మాయ చేశాడు. అసలు ఈ మాయను ఎలా తెలుసుకోవాలని జోష్న, అసలు ఈ ముసలోడు ఏం చేశాడు? అసలు ఈ ముసలోడు ఇలా ఎలా మారిపోయాడు? అసలు ఈ ముసలోళ్ళ మనసులో ఏముంది అని చెప్పేసి పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. సుమిత్ర అయితే మాత్రం దశరథ్ దగ్గర అంటూ ఉంటుంది, మావయ్య గారు జోష్న గురించి చాలా బెంగ అసలు జోష్న పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అని నాకే బెంగగా ఉంది. లేదు సుమిత్ర, ఇదంతా నువ్వు ఆలోచించకు. రోజులు మారే కొద్దీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే జోష్న సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. జోష్న మనసులో ఏముందో బయటపడితే తప్ప ఈ సమస్యలకి దారి దొరకదు అని మనసులో అనుకుంటాడు శివనారాయణ. అటు మనవరాలి గురించి, అలాగే ఇటు ఇక తన కూతురు కుటుంబం గురించి కూడా ఆలోచించుకుంటూ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మళ్ళీ ఇక మనవరాలి కడుపున పొట్టపోతున్నావని చాలా సంతోషంగా ఉంది. మనవడి భార్య మనవరాలి కడుపున నువ్వు జన్మనెత్తబోతున్నావని ఎంతో సంబరంగా ఉంది. ఇక అలాగే నా కూతురు కూడా చాలా సంతోషపడుతుంది. నువ్వు మా మధ్యకు వస్తే ఎక్కువగా నేను, ఇక కాంచన, అలాగే దశరథ, సుమిత్ర అందరం కూడా చాలా సంతోషపడతాం. ఈలోగా ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో, ఇక ఇవన్నీ నువ్వే చూసుకోవాలి అంటూ తన భార్యతో మాట్లాడుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఈ ముసలోడు ఏదో చేస్తున్నాడు, అసలేం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఆ ఇంట్లోనే ఇక పడుకుంటుంది. తెలిసిన తర్వాత ఈలోగా శివనారాయణ అయితే ఉదయాన్నే ఏదో పనుందని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒకప్పుడు ఈ ముసలోడు ఒక వీలునామా రాశాడు. ఆస్తిని మొత్తం దశరథ సుమిత్రల పేరు మీద రాశాడు. ఏదో కొద్దిగా నా మొహాన్ని విసిరేశాడు. కానీ ఒక రహస్య వీలునామాని కూడా రాశాడు. అది మాత్రం ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. అది లాయర్ దగ్గర ఉందా, ఇక్కడుందా, అసలు ఎక్కడుంది? అసలు అది బయటపడితే తప్ప ఈ ముసలోడు మనసులో ఏముందో కూడా తెలుసుకోలేమని చెప్పేసి అనుకుంటూ దాని గురించి వెతకడం మొదలు పెడుతుంది ఇక పారు. అయితే అలా పారు టార్గెట్ అయితే అప్పుడు దాచిన వీలునామా మీదకి వెళుతుంది. అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే చాలా రహస్యంగానే దాచిపెడతాడు. ఈ పారు సంగతి తెలుసు కదా. అలా రహస్య ప్లేస్లో అనుకోకుండా పట్టేస్తుంది పారిజాతం. అలా పారిజాతం పట్టేసి ఇక ఎలా అయితే దాన్ని బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చి అందులో పూర్తిగా చదవడం పారిజాతానికి రాదు కదా. జోష్న జోష్న అని చెప్పి జోష్నని పిలిచేసరికి, ఏమైంది గ్రాని, ఎందుకు అరుస్తున్నావు? అసలే నాకు చిరాకుగా ఉంది, నువ్వు మళ్ళీ నాకు చిరాకు రప్పించుకో.
జోష్న ఇటు చూడు, ఈ వీలునామా చూడు అని చెప్తూ ఉండగానే ఈలోగానే శివనారాయణ వస్తాడు. అలా వచ్చేసరికి శివనారాయణ చూసి ఒకసారి షాక్ అయిపోతుంది. ఆ చేతిలో ఏంటది? జోష్న ఇది మాత్రం మీ తాతయ్యకి ఇవ్వద్దు, ముందు నువ్వు చదివిన తర్వాతే మీ తాతయ్యకి ఇవ్వి అని చెప్పి అంటూ ఉండగానే అంటే వీళ్లకు వీలునామా దొరికేసింది, అది నా చేతికి ఇవ్వు జోష్న, లేదు నువ్వు చదవాల్సిందే అని చెప్పేసి పట్టుపడుతుంది. పారిజాతం, నేను పారిజాతాన్నే మాట్లాడుతున్నాను, కానీ ఇది నువ్వైతే చదివి తీరాల్సిందని చెప్పేసరికి ఓపెన్ చేస్తుంది. టక్కన చదివేసరికి అందులో దీప పేరు మీద ఆస్తి ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది జోష్న. అక్కడే సుమిత్ర ఉంటుంది, దశరథ ఉంటాడు, శివనారాయణ ఉంటాడు, అందరూ ఉంటారు. ఇక ఈలోగా షాక్ అయ్యి ఏంటి తాత ఇది, అసలు మేమెవరూ ఊహించని విధంగా ఉందేంటి మీరు దాచిపెట్టిన వీలునామా? అత్త పేరు మీద కాస్త ఆస్తిని రాసి పెట్టారని అనుకున్నాము, పోనీలే కూతురు కదా ఆస్తినిచ్చారేమో అనుకున్నాను, కానీ మీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? ఏమీ కాని ఈ ఇంటికి ఏమీ కాని ఒక అనామకురాలు ఈ ఇంటి పని మనిషి అయినా దీప పేరు మీద ఆస్తిని ఎందుకు రాశారు అని చెప్పి నిలదీసేసరికి దీప అనామకురాలా, ఈ ఇంటికి ఏమీ కాదా? మావయ్య గారు మీరు మాట్లాడకండమ్మా, చెప్పు చెప్పు జోష్న, దీప ఏమవుతుంది? దీప ఎవరు? దీప ఎవరని అడుగుతారేంటండి? దీప మీ కూతురు కోడలు, నువ్వు నోరుమి అని చెప్పనేసరికి నీ దగ్గరికే వస్తాను. మూల కారణం, మొదటి కారణం ఎవరో తెలుసు, కానీ ఇప్పటి వరకు ఓపిక పట్టాను, ఇక ఓపిక పట్టే అవసరం లేదు. బయటపడిపోయిన తర్వాత కూడా నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు అని చెప్పి అంటూ ఉండగానే తాతకి నిజం ఎలా తెలుసు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. చెప్పు జోష్న, దీప ఎవరు? దీప ఎవరేముంది, దీప బావ భార్య, అలాగే కాంచనత్త కోడలు, అంతేనా? నిజం చెప్తావా లేదా? నిజమేముంది, అంతే కదా, ఇంకా అంతకుమించి నిజం చెప్పడానికి ఏముంది? నిజం చెప్తావా లేకపోతే నన్నే చెప్పమంటావా? అదేదో మీరే చెప్పండి, ఏంటా నిజం? దీప ఎవరు? ఎందుకింత సస్పెన్సు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే దీప ఎవరో నీ మనవరాలు ఎందుకు చెప్తుంది? నా మనవరాలా? అదే ఇక్కడ షాకింగ్గా గుట్టకలు మింగుతూ చూస్తుంది కదా, ఇది నీ మనవరాలు. దీప నా మనవరాలు. ఏంటి, దీప మీ మనవరాలా? మీ కొడుకుకు పుట్టిన ఇదేమో నా మనవరాలా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నానమ్మా. దీప ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి అసలు వారసురాలు, మీ ఇద్దరు కన్నబిడ్డ. అదేంటి మావయ్య, మేం కన్నబిడ్డ జోష్నే కదా? లేదు, ఈ దుర్మార్గురాలు నీచురాలు ఉంది కదా, ఇది బిడ్డలు పుట్టిన వెంటనే మన ఇంటి వారసురాల్ని అనామకురాల్ని చేసి విసిరేసింది, దానింటి వారసురాల్ని తీసుకొచ్చి మన ఇంటికి చేర్చింది. ఇదంతా నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. వీళ్ళు రహస్య మంతనాలు జరుపుతూ ఉన్న సమయంలోనే ఒకరోజు అనుకోకుండా ఆ మాట విన్నాను, ఇది ఇంటి వారసురాలు కాదని. కానీ అసలు వారసురాలు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకున్న రోజునే నేను షాక్ అయి కుప్పకూలాను. దీన్ని చంపేయాలి అనుకున్నాను, కానీ చంపేస్తే ఒక్కసారితోనే చస్తుంది. కానీ నేను చేసే పనితో వీళ్ళిద్దరూ రోజు చస్తూ బ్రతకాలి. అందుకే ఆ రోజు ఆస్తిని మీ ఇద్దరి పేరు మీద పెట్టి మిగిలిన ఆస్తిని నా మనవరాలి పేరు మీద రాశాను. అంతకు ముందే నేను ఈ మాటలు వినడం కారణంగానే ఇక ఈ వీలునామాలోనన్నా నా మనవరాలికి న్యాయం చేయగలిగాను. ఈ ఇంటి అసలు వారసురాలు దీప అని చెప్పి ఇక నిజం బయట పెట్టేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు పారిజాతం అలాగే జోష్న. ఇద్దరూ కూడా ఇంత మోసమా, ఇంత ద్రోహమా? అవును, ఇంతగా మనల్ని మోసం చేసి ద్రోహం చేసి మనకి అన్యాయం చేసి ఈ నానమ్మ మనవరాలు ఇద్దరూ కూడా మన మీదే పెత్తనం సాధించాలి అనుకున్నారు. కానీ వీళ్లను నేనెందుకు సాగనిస్తాను? అందుకే వీళ్ళిద్దరినీ ఈ ఇంటి పని మనుషులుగా మార్చాలని నిర్ణయించుకున్నాను. నిజం బయటపడిన రోజు వీళ్ళ పరిస్థితి ఇదే. వీళ్ళు బయటకు వెళ్లకుండా వీళ్ళ చేత కూడా సంతకాలు చేయించుకున్నానని
ఆ సంతకాలు చేయించినవి కూడా చూపించేసరికి వాళ్ళిద్దరికీ చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది. దీనికి ప్రతిరోజు నరకాన్ని చూపిస్తాను, నా మనవరాలు ఇక అనాథగా లేనింటి బిడ్డగా మరొకరి పంచన ఎంత బాధపడుతూ బ్రతికిందో అంతకు మించిన బాధ వీళ్ళు అనుభవించాలని చెప్పి షాక్ ఇస్తాడు శివనారాయణ. అయితే అలా ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.